హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో రేషియో సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మనకి ఆర్ఆర్బీ, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని సపరేట్ మోడల్ వైజ్గా సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్, అన్ అమౌంట్ ఆఫ్ 1470 షేర్డ్ బిట్వీన్ అనంత్ అండ్ మోహన్ ఇన్ ద రేషియో 3:4. వాట్ ఈస్ ద అమౌంట్ రిసీవ్డ్ బై మోహన్? అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, అమౌంట్ మనకి అనంత్కి ఏమో 3 పార్ట్స్ వస్తాయి, మోహన్కి ఏమో 4 పార్ట్స్ రావాలి. సో టోటల్ అవుట్ ఆఫ్ 7 కదా. సో అప్పుడు మనకేమవుతుంది, మోహన్ అమౌంట్ ఈక్వల్స్ టు 4/7 ఇంటూ టోటల్ అమౌంట్ 1470. నథింగ్ ఇస్ దెన్ మీన్స్ రైట్ బై 1. సో క్యాన్సిల్ చేసుకోండి, 7 2s 1 0. సో దెర్ఫోర్ 840 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా చేస్తే సరిపోతుంది. ఇఫ్ 2400 ఈజ్ to be distributed between A and B in the ratio 7:5, so then find the share of B. అంటే ఇక్కడ మనకి ఏకి ఎంత అంట 7 పార్ట్స్ అయితే బీకి ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. సో దీన్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో టోటల్ 12 కదా అండి. సో దట్స్ వై మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి షేర్ ఆఫ్ బి అడుగుతున్నాడు కాబట్టి బి షేర్ ఈక్వల్స్ టు 5/12 ఇంటూ టోటల్ అమౌంట్ 2400 అంటే బై 1. సో 12 1s 12 2s 200 వస్తుంది ఇక్కడ. సో 5 ఇంటూ 200 1000. సో షేర్ ఆఫ్ బి ఎంత 1000 అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ మోడల్. ఇది ఒకసారి చూడండి. సో మనకి ఇఫ్ 10% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 15% ఆఫ్ వై, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్? మనం ఆల్రెడీ బాడ్మాస్ రూల్ ప్రీవియస్ సింప్లిఫికేషన్స్లో నేర్చుకున్నాం. సో 10/% సింబల్ తీసేస్తే ఏం రాయాలి, 100. సో హాఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 15/100 ఇంటూ వై. సో 100 గెట్స్ క్యాన్సిల్, 5 2s 5 3s. ట్రాన్స్పోజ్ దిస్ వన్ దిస్ సైడ్ అండ్ దిస్ 2 దిస్ సైడ్. దెన్ x/y ఈక్వల్స్ టు 3/2. Therefore 3:2 is the answer. Okay, next coming to the fourth one. So now ఇది m plus n ఈస్ట్ అంటే m plus n by m minus n వాల్యూ ఇచ్చాడు 7/3. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేశారు అనుకోండి, అలా చేసినా వస్తుంది రేషియో, లేకుంటే డైరెక్ట్గా కూడా మనం గెట్ చేయొచ్చు. m plus n ఈక్వల్స్ టు 7, m minus n ఈక్వల్స్ టు 5 అంటే ఇలా ఒక 2 నంబర్స్ గెట్ చేయవచ్చా? సో సమ్ షుడ్ బి 7 అండ్ డిఫరెన్స్ షుడ్ బి 3, 5 and 2. సో అంటే ఇండైరెక్ట్గా మనం m ఈక్వల్స్ ఎంత తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, n ఈక్వల్స్ టు 2 తీసుకోవచ్చు. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనం ఏమడుగుతున్నాడు, m³ + n³ బై m³ మైనస్ n³ అంటే ఇక్కడ m³ వాల్యూ ఎంత అండి, 5. m వాల్యూ 5 కదా. సో m³ అంటే 125 ప్లస్ 2³ 8 బై 125 మైనస్ 8 వచ్చేస్తుంది. అంటే 133/117. ఓకే, సో ఇలా మనకు రిక్వైర్డ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఇఫ్ 3/5 of the bottle is filled, what is the ratio of filled part to the empty part of the bottle? అంటే ఇది సింపుల్గా ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి క్లీన్గా. సో 1 2 3 4 and 5. సో టోటల్ 5 పార్ట్స్. అవుట్ ఆఫ్ 5 పార్ట్స్ మనకేం చేశాడంట, బాటిల్ ఫిల్డ్ విత్ 3 పార్ట్స్ అండి. ఓకే, సో మనకి ఇప్పుడు రేషియో ఏమడుగుతున్నాడు, సో ద రేషియో ఆఫ్ ఫిల్డ్ పార్ట్ టు ద ఎంటీ పార్ట్. ఇక్కడ ఫిల్డ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 3. టు ద ఎంటీ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 3:2. సో లైక్ దట్ వీ కెన్ డూ. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 7:5. దెన్ and the ratio of their corresponding expenses is 9:7. If they save 700 rupees and 1100 rupees consecutively, then find the corresponding income of each person. అంటే ఇక్కడ మనకు ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. సో పర్సన్స్ ఇన్కమ్స్ రేషియో ఎంత ఇచ్చాడు, 7:5 కాబట్టి ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఏమవుతుందండి, 7x అవుతుంది. సో ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ 5x అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ 9:7 ఇచ్చాడు కదండి. సో దట్స్ వై ఎక్స్పెన్సివ్ ఆఫ్ సెకండ్ పర్సన్
ఫస్ట్ పర్సన్ 9y అవుతుంది. ఈసారి వేరే వాల్యూ తీసుకోవాలి వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెకండ్ పర్సన్ 7y అవుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ సేవింగ్ ఎంత అండి? 1700. మనకు తెలుసు సేవింగ్స్ ఎలా వస్తాయి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సివ్స్ డిఫరెన్స్ కనుక్కుంటేనే కదా మనకు సేవింగ్ వచ్చేది. సో 7x మైనస్ 9y ఈక్వల్స్ టు 1700. ఓకే, నెక్స్ట్ అండ్ సెకండ్ పర్సన్ సేవింగ్స్ ఎంత? 1100. అంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ 5x మైనస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఎంత? 7y. సో 5x మైనస్ 7y ఈక్వల్స్ టు 1100. సో ఇలా మనకు 2 ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్లో ఫామ్ అవుతాయి. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఏం చేద్దాం? సో 7తో ఇక్కడ ఆపోజిట్ వాల్యూస్ తీసుకోవాలండి. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 7 ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ని 7 తోటి ఫస్ట్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేయాలి, ఇలా రివర్స్. అప్పుడు మనకేమొస్తుంది? 35x మైనస్ 5 9s 45y ఓకే ఈక్వల్స్ టు 17 5s 85. సో 8500 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 35x మైనస్ 49y ఈక్వల్స్ టు 7700 వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేసేసుకోండి, అంటే సింబల్స్ చేంజ్ చేయాలి ఆపోజిట్. సో గెట్స్ క్యాన్సిల్. దెన్ ఆటోమేటికలీ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ వాట్ విల్ గెట్ 4y ఈక్వల్స్ టు ఓకే. సో 0 0 హియర్ 8. సో 800. y ఈక్వల్స్ టు 200 అండి. ఓకే, y ఈక్వల్స్ టు 200 ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు? ఆటోమేటిక్గా మళ్ళీ x వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో 5x ఈక్వల్స్ టు 1100 సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ప్లస్ ఇట్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది. 7 2 14. సో 1400. సో అంటే 2500 అండి. సో 5x అంటే x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 500 కదా. సో x ఈక్వల్స్ టు 500. సో ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ 3500. సో 7 into 500 అండ్ ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ 2500. సో ఇలా మనకి సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే ఇది మీకు చూస్తే లెంతీగా అనిపిస్తుంది, కాకపోతే కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే చాలా ఈజీగా లెస్ టైంలో చేయొచ్చు. సో జస్ట్ వీ నీడ్ ప్రాక్టీస్ అండి. సో జస్ట్ బై ప్రాక్టీసింగ్ వీ కెన్ సేవ్ ద టైమ్. దెర్ ఈజ్ నో అనదర్ ట్రిక్స్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇఫ్ 25% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 3 times ఆఫ్ 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్? సో మనకి ఇక్కడ వర్డ్ ప్రాబ్లం గుర్తుంచుకుందాం, అంటే అర్థం చేసుకుందాం. సో 25% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఏంటో నాకు తెలియదు. సో 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్ అండి. వర్డ్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా కానీ ఈజ్ అంటే ఈక్వల్. 3 times ఆఫ్ 3 into 50% ఆఫ్ 50/100 ఆర్ 50% ఇంటూ y అవుతుంది. సో 25/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 150/100 ఇంటూ y. 100 గెట్స్ క్యాన్సిల్. 25 ones 25 6. ఓకే, సో దెన్ వాట్ విల్ గెట్? x by y ఈక్వల్స్ టు 6/1. అంటే 6:1 ఈజ్ ద రిక్వైర్డ్ రేషియో. ఓకే, సో ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:2. 3:2 రేషియో అన్నాడు అంటే ఫస్ట్ నెంబర్ ఏమని తీసుకుందాం? 3x అనుకుందాం. సో సెకండ్ నెంబర్ ఏమనుకుందాం? 2x అనుకుందాం. ఎందుకంటే రేషియో 3:2 ఇచ్చాడు, అంతే, అందులో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇఫ్ 8 and 6 ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్, అంటే ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళి 8 సబ్ట్రాక్ట్ చేశాడు, సెకండ్ నెంబర్లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేశాడు. సో 3x minus 8/2x minus 6 ఈక్వల్స్ టు and the second ratio. The ratio becomes 8:5 అంటే 8/5 అండి. సో జస్ట్ క్రాస్ మల్టిప్లై. సో దెన్ వాట్ విల్ గెట్? ఆటోమేటికలీ సో 15x minus 40 ఈక్వల్స్ టు 16x minus 48.
So just transpose this minus 48 this side and 15x this side. Then what will get? 8 equals to x. సో దెన్ ఫైండ్ ద నంబర్స్. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ నెంబర్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 24 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 16 అవుతుందండి. ఓకే, సో లైక్ దట్ ఈజీలీ వీ కెన్ డూ. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 225 is to 144. ఓకే, 144. సో సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం లేదండి, దీనికి స్క్వేర్ అప్లై చేయాలి, స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. 225/144. సో ఏమొస్తుంది? 15/12. సో దెన్ ఇఫ్ యూ క్యాన్సల్ 3 5s 3 4s. సో 5:4 is the answer. సో అలా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 10th question. So if the income of A is 15% more than the of B and the income of B is 20% less than that of C, then find the income of A and B, C respectively are in the ratio అడుగుతున్నా అండి, రేషియో ఆఫ్ ABC అడుగుతున్నా. సో ఇక్కడ మనం సో ఎడ్జ్ నుండి వద్దాం. సో ఏమంటున్నాడు? B is 20% less than of C. అంటే బీ కంటే బీది ఎంత అంట, సి కంటే 20% లెస్ అంట. సిది 100 రూపీస్ అనుకుందాం. అప్పుడు బి మనకేమవుతుంది? 80 రూపీస్ అవుతుంది ఇన్కమ్, ఎందుకంటే 20% లెస్ కాబట్టి. నెక్స్ట్, ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 15% మోర్ దెన్ ఆఫ్ బి. ఓకే, 15% మోర్ దెన్ ఆఫ్ బి అంటే బి కంటే కూడా 15% ఎక్కువ ఉందంట ఏకి. అంటే ఏ ఈక్వల్స్ ఏమవుతుంది? 15% మోర్. ఏ ఇప్పుడు బి ఇన్కమ్ని 100% అనుకున్నాం అనుకోండి. సో 15% మోర్ అంటున్నాడు, అంటే 115/100 ఇంటూ ఇన్కమ్ ఆఫ్ బి ఎంత? 80 కదండి. సో 80. సో ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు? రేషియో ఆఫ్ ద 3 ఇన్కమ్స్. సో ఏ ఇస్ టు, సో 0 0 గెట్స్ క్యాన్సిల్, 5 2s 5 23s 2 1s 2 4s అంటే 12. నెక్స్ట్ 92. సో అప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈక్వల్స్ ఏమవుతుందండి? సో 92 ఈస్ టు 80 ఈస్ టు 100. Any cancellation is possible? Okay, so basically we can do with the first two table. Okay, so 46 40 and 50, again two table, 23 20 and 25. So we can't simplify more than this is the required answer. Okay, like this we can do the ratio related problems. ఇది part 1 అండి. part 2లో ఇంకొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.